కర్ణాటక ఆంధ్ర సరిహద్దు మడకశిర నియోజకవర్గంలోని ఇరిగేపల్లి గ్రామంలో ఒక తండ్రి కూతురు, తండ్రి మల్లికార్జున్, కూతురు కీర్తన, వీళ్ళిద్దరూ ఒక హోటల్లో మద్యాన్ని అమ్ముతున్నారు. అది కూడా బయటికి హోటల్, లోపల ఏమొచ్చేసి ఒక పెద్ద బార్ సెటప్ లాగా చేశారు. అక్కడ నుంచి తక్కువ నాసిరకానికి తీసుకొచ్చినటువంటి మద్యాన్ని ఇక్కడ అమ్ముతున్నారనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎస్ఐ శోభారానికి. ఆవిడ వెంటనే అక్కడ నుండి వచ్చి తనిఖీలు చేస్తే వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. తండ్రి కూతురు ఇద్దరు కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే వాళ్ళు ఏం చేశారంటే, కూతురు ఎలాగో ఈ కీర్తన మహిళ కాబట్టి మహిళా ఎస్ఐని కొడితే పెద్దగా కేసు ఉండదు అనుకున్నారు ఏమో, కానీ మొత్తానికి డ్యూటీలో ఉన్నటువంటి ఎస్ఐ మీద ఆవిడ చేయి చేసుకుంది. ఆ మద్యం సీసాలు తీసుకుని వెళ్ళిపోతుంటే దాంతో మల్లికార్జున కూడా ఆవిడపై దాడి చేశాడు. వెంటనే కానిస్టేబుల్స్ ఏమొచ్చేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి రిమాండ్కి పంపించారు. అలాగే వీళ్ళ మీద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. వాస్తవానికి మన దగ్గర ఎలా ఉంటుందంటే పోలీసు వ్యవస్థ ఏదైనా చేయొచ్చు డబ్బులు ఇచ్చేస్తే. ఈ డబ్బులకి కొంతమంది పోలీసులు లొంగిపోవడం వల్ల ఇప్పుడు శోభారాన్ లాంటి వాళ్ళు ఏదైనా నిజాయితీగా చేసేటటువంటి ఎస్ఐలకి ఈ పరిస్థితి వస్తుంది. సరే, ఎస్ఐని డ్యూటీలో ఉన్నటువంటి ఎస్ఐని కొట్టారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులే ఉంటాయి. అయితే ఇన్ని రోజులు పోలీసులకి తెలియకుండానే ఇది ఇంత గుట్టు చప్పుడు కాకుండా నడిచిపోతుందా అంటే, వీళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, డబ్బులు తీసుకొని ఉంటారు. ఏమీ తెలియనటువంటి శోభారాణి గారిని పంపించి ఉంటారు. లేదంటే ఈవిడ కూడా తీసుకొని ఉండొచ్చు, లేకపోతే ఈవిడికి డబ్బులు ఇవ్వకపోయి ఉండొచ్చు. ఏదైనా జరగచ్చు. కానీ ఇన్ని రోజులుగా జరుగుతుందంటే తెలియకుండా ఎలా ఉంటుంది పోలీసులకి? ఒకవేళ తెలియకుండా ఉందంటే వాళ్ళు డ్యూటీ కరెక్ట్గా చేయలేదు. కాబట్టి వ్యవస్థని మనమే నాశనం చేసి మళ్ళీ మనమే దారిని పెట్టాలంటే అది అంత ఆశమాశయం కాదు. ఎవడో కూడా రూపాయి లంచం తీసుకోకుండా పోలీసులు ఉండగలుగుతారా? కొన్ని వాళ్ళు ఉంటే మాత్రం రాజకీయ నాయకులు ఉంటారా? వెనక ఎంతెంతో మంది తీసుకుంటారు డబ్బులు. అది ఇక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యం. అది జగన్ ప్రభుత్వం అయినా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా ఇది ఆగదు, దీన్ని ఆపలేము. కాబట్టి పోలీసులు కొంచెం పారదర్శకత్వంగా పనిచేయాలి. పోలీసులు గనక ట్రాన్స్పరెంట్గా పనిచేయకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయి.